అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ప్రతిరోజు మీరు కలలో ఊహించుకునే మీకు నచ్చినటువంటి స్త్రీతో ఈరోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అయిపోతారు. అయితే ఇలా చేయడానికి ఇదే సరైన సమయము. అయితే శుభవార్త కూడా అందవచ్చు. ఏది జరిగినా మన మంచికి అని గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్థిక లాభాల విషయాల్లో స్త్రీ పురుషులకు సంబంధించి ఖర్చులు ముఖ్యంగా అధికమవుతాయి. ఖర్చుల విషయంలో కూడా ఉపయోగపడే ఖర్చుల కన్నా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. ఇక మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండే వారికైతే మాత్రము కావాలని ₹1 అట్టి పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రిస్క్ అనేది ఆర్థిక పరంగా తీసుకోవడానికి ఇది ఏమాత్రం అనుకూలమైన రోజు కాదు. అదే విధంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా తమ కంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. మీ వైపు తప్పేమీ లేదు, మీరు చక్కగా కృషి చేస్తున్నారు, కానీ మీరు నిబద్ధతతో పనిచేస్తున్నారు. కానీ మీకు ఈ విషయంలో ఎంతకైనా పై అధికారి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడకపోతే అప్పుడు దాకా చేసిన శ్రమంతా బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మారే అవకాశం ఉంది. కనుక ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు వహిస్తే మీకు మంచి జరుగుతుంది. మీ ప్రియమైన వారితో బంధువులతో సంతోషాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. మీ పనితీరు కూడా బాగా ఉంటుంది. సద్భావనతో మీరు అందరి హృదయాలను గెలుచుకుంటారు. గౌరవం మీరు పెరుగుతుంది. రక్త సంబంధాలను మీరు పంచుకుంటారు. విచక్షణతో కాపాడుకుంటారు. ఉత్తమమైన పనులను ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచన మీలో ఉంటుంది. ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైన పనులలో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. పనిలో తీవ్రత పెరుగుతుంది. మీరు పని విషయంలో జాగ్రత్త వ్యవహరించుతారు. ఇక ప్రేమ విషయంలో చూసినట్లయితే ప్రేమ చక్కగా సాగే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో బంధువులు మీకు సహకరిస్తారు, స్నేహితులు కూడా సహకరిస్తారు. మీ ప్రేమ విషయం పెళ్లి వరకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే బంధువుల యొక్క కలయిక కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మధురంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తారు, సంతోషాన్ని పెంచుకుంటారు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇక ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. లేకపోతే మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాల లక్షణాలు కనిపిస్తున్నాయి. అడ్డంకులు అయితే తొలగిపోతాయి. ఆహారం మంచిగా తీసుకోవాలి. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఈ రోజు చూసినట్లయితే ఆహారంలో ఉప్పును తక్కువగా సేకరించండి. ఇక లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ అయితే మరి పగడపు. మరి నేటి పరిహారం గనక చూసినట్లయితే ఈరోజు ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద చక్కగా ఒక సింధూరం తీసుకొని సింధూరం గంగాజలంతో తడిపినటువంటి సింధూరం లేదా గంగాజలం అందుబాటులో లేనట్లయితే రోజ్ వాటర్తో తడిపినటువంటి సింధూరాన్ని ఆ తమలపాకు మీద చక్కగా సవ్య స్వస్తికి గుర్తు వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా మీరు ఉంగరం తొడిగేటటువంటి వేలుతోటి కుడివైపు శ్రీం అనే అక్షరం రాయండి. తర్వాత గంధము లేదా ఈ యొక్క పసుపుతో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసిన తర్వాత మీరు చక్కగా కుడివైపు శ్రీం అనే అక్షరం రాయాలి, ఎడమ వైపు 2 నిలువు గిత్తన వేయాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి పరిహారాన్ని మీరు ధనలక్ష్మి యోగం కలగడానికి, అప్పుల బాధ తొలగడానికి మీరు ఈ యొక్క తమలపాకును పారే నీళ్లలో మనసులో తలుచుకొని పారే నీళ్లలో వదలండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎవరికైతే అప్పుల బాధ ఉందో వారి యొక్క బాధ తొలగిపోతుంది. ఇక మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.